ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఇవి ఉంటే ఏం జరుగుతాయి, ఈ ఫుడ్ ద్వారా దొరుకుతాయా, అసలు B12 అంటే ఏంటి, డి విటమిన్ ఏంటి, ఇవి నరాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయా, బోన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా, అసలు కాల్షియం ఉండాలా, మెగ్నీషియం ఉండాలా, ఇవన్నీ బాడీలో బాగుంటేనే నా ఆరోగ్యం బాగుంటుంది. డెఫినెట్గా అండి, మన బాడీకి స్ట్రెంగ్త్, మన బాడీలో బ్లడ్లో ఏం కావాలి, న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో B12 కరెక్ట్ ఉండాలి, డి విటమిన్ కరెక్ట్ ఉండాలి, ఐరన్ కరెక్ట్ ఉండాలి, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది బాగానే ఉంటారు యాక్టివ్గా, బట్ సడన్గా వస్తే ఈ నొప్పులు, విపరీతమైన ఈ నొప్పులు, స్టిఫ్ అయిపోతుంది బాడీ. సో బాడీ ఏంటంటే స్టిఫ్ అయిపోయి ఏ దాని మీద ఏకాగ్రత ఉండదు. పొద్దున లెగాలంటే బద్ధకం, చేయాలంటే బద్ధకం, అరిగింపు ఉండదు, ఫుడ్, జుట్టు విపరీతంగా రాలిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, స్కిన్. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? B12 మేజర్ పార్ట్. ఎన్నో రకాల క్యాన్సర్స్ రావడానికి కూడా కారణం B12 డెఫిషియన్సీ. ఎందుకంటే B12 మోస్ట్ ఇంపార్టెంట్. B12 కాదు, ప్రతిదీ B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, ప్రతిదీ అండి. మనం ఆహారం అనేది చాలా ఔషధంగా, హెల్దీగా, టేస్ట్ పక్కన పెట్టాలి. నాలుక దిగితే లోపలికి వెళ్ళిపోయి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలి, బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, ఇవన్నీ కావాలి. మనం ఇచ్చే ఇంత నాలుకకి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే నాలుక దాటిన తర్వాత అయిపోయా, మనకి ఎట్లా ఉందో కూడా టేస్ట్ రమ్మన్న రాదు మన బయటికి. నాలుకకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, నూడిల్స్, మ్యాగీలు, ఇవి అవి అన్నీ క్లమ్జీ చేసి మైదాలు అన్నీ వేసామనుకోండి, పొట్ల ఏమవుతుంది? సో కళ్ళు, నాలుక ఈ రెండు అదుపులో ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుందంట నేనైతే. అంటే కళ్ళు ఏది, ఇప్పుడు హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ రెండు పెట్టామనుకోండి, అన్హెల్దీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి కళ్ళు. అట్రాక్ట్ అయింది ఏం చేస్తుంది, నాలుగు జువ్వని లాగుతుంది, లోపలికి వేసేస్తాం. లోపలికి వెళ్ళాక లోపల మంచి ఫుడ్ ఉంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మంచి ఫుడ్ కాదు కాబట్టి ఇన్ని అనారోగ్య సమస్యలు. కాబట్టి రెండు చాలా ఇంపార్టెంట్. కళ్ళు చూస్తున్నవన్నీ తినాలనిపిస్తాయి, కళ్ళకి ఏముంది, దానికి కడుపు వద్దు వద్దు అంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, నీకు కళ్ళు కావాలంటే కడుపు వద్దు అంటుంది అనేది మా మమ్మీ. కళ్ళు అన్నీ చూసి అట్రాక్ట్, ఇవి వేయాలి, అవి వేయాలి, అవి చూడాలి, అవి తినాలి, ఇవి తినాలి. ఏదో యూట్యూబ్లో చూస్తుంటాము, వాళ్ళు ఇంత ప్లేట్ పెట్టుకుని తింటుంటారు, మనం కూడా ఇంకా అట్రాక్ట్ అయిపోయి మనం డైట్లో ఉంటాము. లేదంటే మనం టైం హెల్దీ ఫుడ్ తినడానికి రెడీగా ఉంటుంది బాడీ. కానీ వాళ్ళ వీడియోలు చూసి ఇంకా మనం కూడా రెడీ చేసుకొని మనం కూడా తినడం స్టార్ట్ చేస్తాం. సో దాన్ని కళ్ళ అట్రాక్షన్ అంటారు. కళ్ళు చూసినంత కావాలంటుంది, కడుపు వద్దు 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 అంటుంది. కడుపు మాట వినపడదు వాళ్ళకి, అంతే. అది ఎప్పుడు వినపడకుండా చెప్తూ ఉంటుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, బాడీ పెయిన్స్ రావడం, బోరు పెయిన్ ఇప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. బట్ అది సమస్య రూపంలో చెప్తుంది కడుపు. కళ్ళు ఏం చూస్తాయి, అట్రాక్ట్ అవుతాయి, అంతే. సో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కళ్ళు కావాలంటుంది, కడుపు వద్దంటాయి, కళ్ళు నియంత్రించుకో, కళ్ళుని ఇదిలో ఉంచుకో అని చెప్పేవాళ్ళు. సో కాబట్టి చూసినంత తినాలని లేదు, చూసింది అల్లా హెల్తీగా చూసి. నాలుక ఏముందని చెప్పండి, నాలుక ఇక్కడి నుంచి దాటితే అయిపోయి కథం. కాబట్టి తినే ఫుడ్ నాలుక కోసం కాకుండా, కళ్ళ కోసం కాకుండా, ఆరోగ్యం కోసం తినండి, ఆనందం కోసం తినండి, జీవితాంతం బతకడం కోసం తినండి. లైఫ్ టైం హెల్తీగా ఉండాలండి, ఏ సమస్య లేకుండా. జుట్టు తెల్లబడద్దు, ముఖం పేలైపోవద్దు, మనం బాడీ పెయిన్స్ రావద్దు, బరువు పెరగద్దు, మోకాళ్ళ నొప్పులు రావద్దు, బ్యాక్ పెయిన్స్ రావద్దు. ఇవన్నీ రావద్దంటే ఎట్లాగ వస్తాయి? ఎట్లా రాకుండా ఉంటాయి? తినే ఆహారం అంతా కళ్ళు అట్రాక్టివ్, మనము నాలుగు అట్రాక్టివ్గా తింటే అన్ని సమస్యలు వస్తాయి. ఈ రెండు కంట్రోల్లో ఉంచండి, అన్ని సమస్యలు పోతాయి. రెమెడీస్ చెప్పట్లే ఈరోజు నిజాలు చెప్తున్నా. కళ్ళు కావాలన్నదంతా కడుపులోకి వేసి కానీ రకరకాల ఇబ్బందులు తెచ్చుకోకండి. కళ్ళు కూడా పాడుతుంది. మొబైల్ చూడండి, చూస్తూ ఉంటాం, వీడియోలు చూస్తూ ఉంటాం. కళ్ళు ఏమవుతాయి, ఒకరోజు బ్లర్ అయిపోయి స్పెట్స్ తెచ్చుకుంటాం, కెట్రాక్ట్ సర్జరీలు, డ్రై అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. కాబట్టి సో ఇవన్నీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. కాబట్టి మనం ఫుడ్ విషయంలోకి వచ్చాక ఖచ్చితంగా B12, డి విటమిన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసేది ఎవరు చెప్పండి? తోటకూర. ఐరన్ ఎంత ఉంటుంది, హిమోగ్లోబిన్ ఎంత పెరుగుతుంది, మునగాకు, మునక్కాడలు, గోంగూర చాలా మంచిది విటమిన్స్ పరంగా. అండ్ మష్రూమ్స్ ఎంత మంచిది. నేను చెప్తుంటాను, మష్రూమ్స్ రెగ్యులర్గా దొరకవు మేడం, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మష్రూమ్స్ తినమంటుంటారు కదా అంటే, మష్రూమ్స్ దొరికినప్పుడు ఫ్రెష్గా దొరికినప్పుడు కట్ చేసుకొని పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి, ప్రతి కూరలో చల్లండి. డి విటమిన్ సంపూర్ణంగా ఉంటుంది. అండ్ పొద్దున్నే ఎక్సర్సైజ్, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి 6, 7 hours 5:30, 6 మధ్యలో ఖచ్చితంగా పైన టెర్రస్ పైన యోగా చేయడానికి ట్రై చేయండి. ఆరోగ్యం అంటే కంపల్సరీ చేయాలండి, కొన్ని కష్టాలే, బట్ చేయాలి. బాల్కనీలో ఎండపడుతున్న చోట రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, నీళ్ళు ప్రాపర్గా తాగడము. అండ్ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, తోటకూర విత్తనాలు గసగసాలాగా తెల్లగా ఉంటాయి, అవి వేపేసుకొని పౌడర్ చేసుకొని చపాతీలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, దోశలు అన్నీ చేసుకోవచ్చు తోటకూరతో. ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయనుకోండి, ఆరోగ్యం వద్దొదరమి అనుకొని వస్తుంది. అంటే ఆరోగ్యం ఎందుకు పాడైందని బాధపడే బదులు ఆరోగ్యాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని అదుపులో ఉంచుకొని, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని, ఆహారం మంచిగా తిని, పొద్దున ఎండకి ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేసుకొని,
తోటకూర విత్తనాలు, మష్రూమ్స్, గోంగూర, మునగాకు, మునక్కాడలు, క్యారెట్, బీట్రూట్స్ ఇవన్నీ రెగ్యులర్గా మనకు దొరుకుతూ ఉంటాయి. అవి తెప్పించుకొని తింటే ఆటోమేటిక్గా B12 డెఫిషియన్సీ ఉండదు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండదు, ఏ డెఫిషియన్సీ ఉండదు. ఫస్ట్ నరాలు బాగుంటాయి, ఆరోగ్యంగా బాగుంటాయి, బోన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఖచ్చితంగా చేయండి. హెల్దీ ఉండండి, హ్యాపీగా. నమస్కారం.